ప్రియమైన దేవుని వలన మరి ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాము. యేసుక్రీస్తు వారు దేవుడా కాదా అనే ఒక మంచి అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాము. అందరూ శ్రద్ధగా మరి జాగ్రత్తగా వినవలసిందిగా తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వలన ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి దేవుని గురించి తెలుసుకోవటం అనేది చాలా అవసరమై ఉన్నది. ఏమంటే బైబిలు ఎప్పుడైతే మానవ యొక్క జీవితంలోనికి వచ్చిందో అప్పటి నుండే ఈ బైబిల్ పైన ఎన్నో ప్రశ్నలు అనేవి వెళ్ళబుచ్చటం మనం చూస్తూ ఉన్నాము. బైబిల్ ఒక తప్పుడు పుస్తకం కిందని, బైబిల్ ఒక మత గ్రంథమని, బైబిల్ ఒక విదేశీ పుస్తకముగా మనుషులు భావించడం మనం చూస్తూ ఉన్నాము. అలాగనే యేసుక్రీస్తు వారు ఆయన పుట్టక ఈ మనిషికి ఈ సమాజానికి ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఏంటయ్యా అంటే యేసు ప్రభు వారిని ప్రవక్తగా గుర్తించుతారు, ఒక బోధకుడుగా గుర్తించే వాళ్ళు ఉన్నారు, ఒక సేవకుడుగాను లేదా ఒక స్వస్థపరిచేవాడిగా ఒప్పుకుంటారు. కానీ యేసుక్రీస్తు వారిని దేవుడు అంటే మాత్రం ఎవరు ఒప్పుకోవడం లేదు. నిజంగా యేసు ప్రభు వారు దేవుడు కాదా అని మనం ఆలోచించితే ఆయన యేసు ప్రభు వారు దేవుడే. ఎలాగంటారా, ఒక రాజుకు పుట్టినవాడు రాజు కుమారుడు అవుతాడు, ఒక మనిషికి పుట్టినవాడు మనిషి అవుతాడు. మరి దేవునికి పుట్టినవాడు దేవుని కుమారుడు ఎందుకు కాకూడదు? దేవుని కుమారుడుగా మనుషులు ఎందుకు అతన్ని గుర్తించలేకపోతున్నారు? ఏమండి, యేసు ప్రభు వారిని దేవుడుగా అంగీకరించడానికి చాలామందికి మనసు రావట్లేదు. వాళ్ళు క్రైస్తవులే, దేవుని బిడ్డలే, దేవుని నమ్ముకున్న వాళ్ళే యేసు ప్రభు వారిని దేవుడుగా మరి అంగీకరించలేకపోతున్నారు. ఒక వివాదాన్ని మనం ఏమండి ఎవరైనా తలెత్తినప్పుడు, ఒక క్వశ్చన్ లేదా ఒక డౌట్ను ఎవరైనా తలెత్తినప్పుడు దానికి సమాధానం అనేది మరి ప్రతి క్రైస్తవుడిగా మనం చెప్పగలగాలి. అలాంటి సమాధానం చెప్పగలిగినప్పుడే దేవుని యొక్క సువార్తను మనం ఎక్కడైనా ప్రకటించగలం. దానికి సమాధానం చెప్పడం మనకి చేత కాలేదనుకోండి, మనకి తెలియలేదనుకోండి, సువార్త అనేది అన్ని చోట్లకి మనం తీసుకుపోవడం ఎంతో కష్టమైపోద్ది. యేసుక్రీస్తు వారి గురించి మరి ఎందుకు తెలియజేయాలని అనుకుంటుంటే, మన యూట్యూబ్లో చూసినప్పుడల్లా ఎక్కువగా యేసుక్రీస్తు పైన కానీ బైబిల్ పైన కానీ ఎక్కువగా ఈ యొక్క మాటల గురించి తర్కించడం మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే అందులో భాగంగా యేసుక్రీస్తు గురించి మనం కొన్ని మాటలు, ఒక మాటను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం ఈ సమయంలో. మార్కు సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో, యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు. ఇక్కడ ఏమండి యేసు ప్రభు వారు దగ్గరికి ఒక స్వస్థత పొందడానికి ఒక వ్యక్తి వచ్చిండు. ఏమండి స్వస్థత పొందడానికి వచ్చిండు. దేనికి వచ్చిండు? ఒక వ్యక్తి వచ్చిండు కదా. ఎందుకు వచ్చిండు? మీరేం చెప్పట్లేదండి. మనం ఒకసారి చదవండి. 10వ అధ్యాయం 18వ వచనంలో చదువు. ఆయన బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడగుటకు నేనేమి చేయను. ఇక్కడ ఎందుకు వచ్చిండు అంటే, మీకు అడిగితే మీకు ఏం సమాధానం రాదు. అక్కడే చెబుతుండు. ఎందుకు వచ్చిండు అంటున్నాడు? నిత్య జీవం పొందడానికి వచ్చాను నేను అంటున్నాడు. మరి మీరు బైబిల్ ఏం చదువుతున్నారు, ఏం అర్థం చేసుకుంటున్నారో నాకేం అర్థం కావట్లా. ఆయన ఎందుకు వచ్చినాడు అంటే మీకు ఒక్క సమాధానం. ఎందుకు వచ్చింది ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి అంటే, పరలోక రాజ్యాన్ని పొందుటకు నేను ఏం చేయాలి అని అడగడానికి వచ్చిందన్నమాట. వచ్చిన ఆయన ఏం క్వశ్చన్ వేసిండు? సద్బోధకుడు అన్నాడు. సద్బోధకుడు అంటే అక్కడ ఏంటి అర్థం? యేసు ప్రభు ఏమంటున్నాడు? దేవుడు ఒక్కడే కదా సద్బోధకుడు,
ఎవడును సత్పురుషుడు కాడు కదా అంటున్నాడు. అంటే యేసు ప్రభు వారు ఏం చెబుతున్నాడు, ఆయన ఏం చెబుతున్నాడు, ఆయనేమో సద్బోధకుడు అంటున్నాడు. అంటే ఒక దేవుడిగా చెబుతున్నాడు వచ్చినవాడు. అయితే యేసు ప్రభు ఎలా ఉంటున్నాడంటే సద్బోధకుడు నేను కాదు, దేవుడు ఒక్కడే అన్నట్టు చెబుతున్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు తనను దేవుడుగా కాదన్నట్టుగా ఇక్కడ మనకి అర్థమవుతున్నట్టుగా కొంతమందిని అర్థం చేసుకున్నారు. ఇంతకీ యేసు ప్రభు వారు నేను దేవుడిని కాదని చెప్పుకుంటున్నాడా, దేవుడు ఒక్కడే అని చెబుతున్నాడా? దేవుడు ఒక్కడే అని చెప్పుకుంటున్నాడు, నేను దేవుని కాదని చెప్పుకోవట్లేదు. అంటే ప్రియమైన దేవుని వలన ఈ యొక్క మాటను అపార్థం చేసుకున్నారు. యేసు ప్రభువు స్వయంగా నేను దేవుడిని కాదని చెప్పుకుంటున్నాడు, దేవుడు ఒక్కడే అని చెబుతున్నాడు. మరి మీరు యేసుక్రీస్తును దేవుడుగా గుర్తించుతున్నారు, ఆయన ఎక్కడ కూడా నేను దేవుడిని అని చెప్పుకోలేదు, మీరెందుకు దేవుడిగా చెబుతున్నారు అని ఇలాంటి ప్రశ్నను లేవనెత్తారు. మరొక మాటను లూకా సువార్త 18 కూడా చూడండి, అక్కడ అదే మాట చెబుతున్నాడు యేసు ప్రభువు. లూకా సువార్త 18 ఏమండి? లూకా సువార్త 18 సద్బోధకుడా నిత్య జీవునకు వారసునగుటకు నేనేమి చేయాలని ఆయన అడిగాను. అందుకు యేసు నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు, మరి ఎవడును దేవుడు కాదంటుగా ఇక్కడ కూడా ఇదే మాట అర్థమవుతుంది. దేవుడు ఒక్కడే అంటే నేను దేవుడు కాదని చెబుతున్నాడా? కాదు కాదు. అక్కడ ఏం చెబుతున్నాడంటే నా పైన ఒక ఆయన ఉన్నాడు అని చెబుతున్నాడు. నేను ఒక్కడే దేవుడు కాదు నాయన, నేనే కాదు నా పైన మరొక దేవుడు ఉన్నాడని చెబుతున్నాడు. అంతేగాని నేను దేవుడు కాదని ఆయన చెప్పట్లేదు. అంటే తను తగ్గించుకొని పరలోకంలో ఒక ఆయన అంటూ ఉన్నాడు, ఆయనే మనందరికీ దేవుడు, ఆయన ద్వారా నేను వచ్చానని యేసుప్రభు వారు తెలియజేస్తున్నాడు. ఇంతకీ యేసుప్రభు వారు దేవుడు కాదా, ఆయన గురించిన ప్రవచనాలు ఏమీ లేవా, ఆయన గురించి ఆయన దేవుడు అని ఎక్కడ చెప్పుకోలేదా అనేది మనం చూడాలి. మొట్టమొదటిగా కీర్తన గ్రంథం 82వ అధ్యాయము 1-6 చూద్దాం. మనం జాగ్రత్తగా ఆలోచించండి. యేసుప్రభు వారు దేవుడుగా మరి బైబిల్లో చెప్పబడలేదా, ఆయన మనం దేవుడుగా గుర్తించకూడదా అనే దాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుడి సమాజం అంటే ఎవరు? లోకము. ఈ లోకం అంతా దేవుని యొక్క సమాజం అన్నమాట. ఈ సమాజంలో ఎవరు నిలబడి చెబుతున్నాడు? దేవుడు నిలిచి చెబుతున్నాడు. ఏమంటున్నాడు? దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుతున్నాడు. ఎవరు ఆ దైవములు అంటే మనుషులమైన మనము. మనం దేవుళ్ళు అయినప్పుడు మరి యేసుక్రీస్తు దేవుడు కదా, మనం ఆలోచించాలి, జాగ్రత్తగా మీరు వినాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే దైవ సమాజంల మధ్య నేను నిలబడి తీర్పు తీర్చుతున్నాను అన్నాడు. అంటే సమాజం అంతా ఎవరంట? దేవుళ్ళు. అంటే మనుషులే దేవుళ్ళు. మనుషులే దేవుళ్ళు అయినప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాకూడదా? నా ప్రశ్న. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడుగా మనం గుర్తించకూడదా? మనుషులుగా మనమే దేవుళ్ళు అయినప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాకపోవడం ఏంటి? ఏమంటే ఒక మనిషిగా పుట్టిన మనం మనిషిగా పేరు పొందుతున్నాము, మరి దేవుని నుండి వచ్చిన ఆయన దేవుడుగా పేరు పొందుకోకూడదా? ఏమంటే దేవుడుగా గుర్తించకూడదా? ఒక ప్రవక్తగా గుర్తించుతున్నారు, ఒక బోధకుడుగా గుర్తించుతున్నాడు, ఒక సేవకుడుగా గుర్తించుతున్నారు. కానీ యేసుక్రీస్తు దేవుడు అంటే మాత్రం ఒప్పుకొని సమాజం అనేది భూమి మీద మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రియమైన దేవుని వలన యేసు ప్రభువారు నిజానికి ఆయన దేవుని కుమారుడు, దేవుడే అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోనే మనకి అర్థమైపోవాలి యేసు ప్రభువారు దేవుడని. ఆది యందు వాక్యం ఉన్నది. ఆదిలో అనగా మొదటిలో. ఈ వాక్యం ఎక్కడుంది? ఆదిలో వాక్యం అంట. ఆ వాక్యం ఎక్కడుంది? వాక్యము దేవుని యొద్ద ఉన్నదంట. ఆదిలో వాక్యం ఉన్నది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యమే దేవుడై ఉన్నది. ఆ వాక్యము ఏ వాక్యము? ఈ బైబిల్ అనే వాక్యము
దేవుడుగా ఉన్నది. ఆ వాక్యమే కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు? ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు లేకుండా కలగలేదు అంటున్నాడు. ఏమంటే కిందకు వచ్చేసరికి చూడండి 14 వచ్చిన ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఏ వాక్యము? దేవునిలో ఉన్న ఆ వాక్యము. ఆ వాక్యమే యేసుక్రీస్తు. ఆ వాక్యమే దేవునిలో ఉన్నది. దేవునిలో ఉన్నప్పుడు ఆ వాక్యం ఏమై ఉంటుంది? దేవుడై ఉంటుంది. అవును కదండి. ఈ వాక్యము దేవునిలో ఉన్నప్పుడు దేవుడిగా కనపడుతుంది. ఈ బైబిల్ అంతా దేవుడిలో ఉందనుకోండి, ఇది దేవుడిగా కనపడుతుంది. ఆ దేవుడిలో నుంచి భూమి మీదకి యేసుక్రీస్తు శరీరం ధరించుకొని వచ్చాడు. ఆ యేసుక్రీస్తు భూమి మీద మరణించి వెళ్ళిపోయిన తర్వాతకి మరలా ఏ రూపంలో వచ్చింది మన కాడికి? బైబిల్ రూపంలో, వాక్య రూపంలో. అంటే ఈ వాక్యం ఎవరై ఉన్నారు? ఇప్పుడు దేవుడే ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు దేవుడుగా మనకి కనపడుతున్నాడా లేదా? మరి దేవుడుగా కనపడుతున్నప్పుడు దేవుడుగా ఎందుకు గుర్తించలేకపోతున్నారు మనుషులు? దేవుడు అంటే సహించుకోలేకపోతున్నారు. దేవుడుగా మనం గుర్తించకూడదా? గుర్తించవచ్చు అండి. ప్రేమ దేవుడు వల్ల మన గురించి యేసుప్రభు దేవుడు అని చెప్పినప్పుడు మరి యేసుప్రభు దేవుడుగా మనం ఎందుకు అంగీకరించకూడదు అంటే చాలా మంది అంగీకరించరు, వాళ్ళకి మనసు రాదు. చూడండి యెషయా గ్రంథంలో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏమండి? యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. చూడాలి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ ఏం చెబుతున్నాడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు? ఎలయనగా మనకు శిశువు పుట్టెను. ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతుంది, ప్రస్తావించబడుతుంది అంటే యేసు ప్రభువారి గురించి. మనకు శిశువు పుట్టబోచున్నాడు కనుక మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. చూసారంటే దేవుడు అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఎవరి గురించి ప్రస్తావించబడిండు? మనకి శిశువు పుట్టబోతున్నాడు అని చెబుతున్నాడు యెషయా గారి ద్వారాగా. ఎవరికి ప్రవచనం చెబుతున్నాడు? ఇశ్రాయేలుకు చెబుతున్నాడు. మనకు ఒక శిశువు పుడుతున్నాడు. ఎవరాయన అంటే కింద చెబుతున్నాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయన మామూలు దేవుడు కాదు, బలం కలిగిన దేవుడు, ఆలోచనకర్త, ఆలోచన కలిగిన దేవుడు, నిత్యదగు తండ్రి, సమాధానమగు అధిపతి అని అతనికి యేసుక్రీస్తుకి ఈ పేర్లన్నీ పెట్టబడును. అంటే అందులో దేవుడు అనే పేరు కూడా ప్రస్తావించబడిందా లేదా? అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి దేవుడుగా కూడా వచ్చాడు, దేవుడు కూడా భూమి మీద బ్రతికాడు. మరి అక్కడెందుకని సబోధకుడు అని నన్ను సంబోధించొద్దని అంటున్నాడు? అంటే యేసుక్రీస్తు వారు ఒక్కరిగా దేవుడుగా మీరు నన్ను భావించొద్దు. నా పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయనను మొదటిగా దేవుడుగా గుర్తించి ఆ తర్వాత నన్ను కూడా గుర్తించమని చెబుతున్నాడు. అంతేగా నేను దేవుడు కాదని ఆయన చెప్పుకోలేదు. చూద్దాం ఒకసారి ఆయన దేవుడుగా చెప్పుకున్నాడో లేదో ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయము 32 నుంచి 35 వరకు మనం ఒకసారి పరిశీలించి చదువుకుందాం. ఆయన దేవుడుగా చెప్పుకున్నాడా లేదా అనేది పరిశీలనతో మనం ఆలోచించుకుందాం. ప్రియమైన దేవుని వలన యోహాను సువార్త ఒకసారి అందరి దేవుని 10వ అధ్యాయము 32 నుంచి 35 వచనాలు. యేసు తండ్రి వద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియల నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగారు. అందుకు యూదులు, నీవు మనుషుడు అయి ఉండి దేవుడునని. చూశారండి, వాళ్ళు ఎందుకు రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు? నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు నాయన, నువ్వు మనుషుడు అయి ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు అంటే యేసుక్రీస్తు దేవుడు అని చెప్పుకున్నాడా లేదా? సమాజంలో దేవుడిగా పిలవబడుతున్నాడా లేదా? మరి ఈ వచనం ఎవరికి అర్థం కాలేదా? అంటే చాలా మందికి బోధకులకి అర్థం కాలేదు. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు? అందుకు యూదులు నీవు మనుషుడు అయి ఉండి దేవుడునని
చూసారండి, దేవుడిగా చెప్పుకున్నాడా లేదా? యేసుక్రీస్తు దేవుడిగానే చెప్పుకున్నారు. కానీ చాలామంది అంటున్నారంటే యేసుక్రీస్తు దేవుడిగా ఎక్కడ చెప్పుకోలేదండి, నేను దేవుడిగా వచ్చానండి, దేవుడిగానే నేను బోధిస్తున్నానండి అని ఎక్కడా చెప్పలేదని అంటున్నారు. కానీ ఇక్కడ యూదులు ఏమంటున్నారు? నువ్వు మనుషుడు అయి ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావేంటి, నువ్వు మనుషుడు కదా, దేవుడు కాదు కదా అని వాళ్ళు అంటున్నారు. ఇంతకీ యేసుప్రభువు దేవుడా కాదా అంటే దేవుడే, దేవుడుననే చెప్పుకున్నాడు. అందుకనే దేవుడు అనే పేరు చెప్పుకోబట్టే వాళ్ళు ఆ మాట విని సహించుకోలేక యేసుక్రీస్తు పైన రాళ్ళు రువ్వి చంపడానికి ప్రయత్నం చేస్తున్న విషయంలో ఇంక యేసుప్రభువు ఏమంటున్నాడు? 34 వచనం. అందుకు యేసు, మీరు దైవములని నేనంటిని మీ ధర్మశాస్త్రములలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరార్థకము కాదని కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములు. చూసారండి, దేవుని వాక్యం ఎవరికి వస్తే వారే దైవాలు. అంటే దేవుని వాక్యం నేను బోధిస్తున్నానంటే నేను దైవాలే, మీరు బోధిస్తే మీరు దైవాలే, యేసుక్రీస్తు బోధిస్తే యేసుక్రీస్తు దేవుడే, పరిశుద్ధాత్మ బోధిస్తే ఆయన దేవుడే. అంటే దైవ వాక్యము ఎవరికి వచ్చిన వారంతా దేవుళ్ళే. దేవుళ్ళుగా మనమంతా భూమి మీద బ్రతకాలని దేవుడి యొక్క కోరిక. కానీ మనమంతా దేవుళ్ళుగా బ్రతుకుతున్నామా? భూమి మీద దయ్యాలుగా బ్రతుకుతున్నామా? ఏమండి, దేవుడుగా మనం బ్రతకాలని ఆయన ఆశిస్తే మనమంతా దయ్యాలకి నిలయంగా మారిపోయి దయ్యాలుగా బ్రతుకుతున్నాం. కానీ యేసుప్రభువు ఏమంటున్నాడు? దైవవాక్యం ఎవరికి వస్తే వారే దైవాలు, వారే దేవుళ్ళు. అంటే యేసుప్రభువు కూడా దేవుడే అనేది మనం గుర్తించగలగాలి. కానీ చాలామంది దేవుడుగా ఒప్పుకోవడానికి వారికి మనస్సు రావట్లేదు. కానీ ప్రియమైన దేవుని ద్వారా ఆయనే కాదు, మనం కూడా దేవుళ్ళమే. మన దేవుళ్ళని చెప్పుకోము, మనం ఏమని చెప్పుకుంటాం? మానవులుగా చెప్పుకుంటున్నాం. కానీ మనం దేవుళ్ళుగా చెప్పుకోవాలి. ఎందుకంటే దైవవాక్యం వచ్చిన ప్రతి మనిషి కూడా దేవుడి దృష్టిలో దేవుడేనండి. కాబట్టి మరొక మాటను చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా చూడండి. అక్కడ అపోస్తలుడైన పౌలు గారి ద్వారాగా ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మంచి చదువు మొదటి నుంచి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి నుంచి చదవండి ఒకసారి. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తుల ద్వారాగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతముందు కుమారుని ద్వారాగా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారునికి సమస్తమును వారసుడిగా నియమించెను. ఆయన ద్వారాగా ప్రపంచములు. చూసారంటే వారసుడుగా అంటే కుమారుడుగా సమస్తం పైన అధికారాన్ని అనుగ్రహించాడు. అంటే కుమారుడుగా అనుగ్రహించిన తండ్రి అయిన దేవుడుగా అనుగ్రహించడండి. దేవుడుగా అనుగ్రహించిన సమస్త పైన అధికారం ఇవ్వబడింది కదా. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం పైన కూడా కుమారుడికి అనుగ్రహించబడిన అధికారము. అవునండి, ఈ ప్రపంచాన్ని నిర్మించడానికి గల కారణం కూడా యేసుప్రభువు ఉన్నాడు. ఇలాంటి అన్నిటిపైన అధికారం ఉన్నప్పుడు దేవుడికి అధికారం ఇవ్వబడ్డాడండి. దేవుడు ఇస్తాడండి, దేవుడుగా అనుగ్రహించాడు. అందుకని ఏమన్నాడు? పూర్వకాలంలో నానా సమయంలోను నానా సందర్భంలోను కుమారుడు ద్వారా మన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడినాడు. కుమారుడు ద్వారా మాట్లాడాలంటే ఆ కుమారుడు దేవుడుగా గుర్తించబడకూడదా? ఏమండి, గుర్తించబడచ్చు. ఏమంటే ఆయనకి అన్ని క్వాలిఫికేషన్లు ఉంటేనే ఈ భూమి మీదకి పంపించాలి. అంటే యేసుక్రీస్తుకు అన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయా లేవా? ఉన్నాయి. దేవుడుగా వచ్చాడు, రాజుగా వచ్చాడు, ఏమండి సేవకుడుగా వచ్చాడు, ప్రవక్తగా వచ్చాడు, అపోస్తుడుగా వచ్చాడు. అన్ని విధాలుగా ఉన్నాడు ఆయన. కొంతమంది రాజు అంటే కూడా ఒప్పుకోరు.
ఏమని పాట పాడుతున్నారు? యేసు రాజుగా వచ్చుచున్నాడు అని పాడుతున్నాడు. యేసుక్రీస్తు రాజు కాదండి, రాజేనండి. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడో ఉన్నాడు, మేము ఆయన నక్షత్రము చూచి వచ్చాము అంటే యేసుక్రీస్తు రాజనా కదా? రాజుగా ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు, సేవకుడుగా ఉన్నాడు, బోధకుడుగా ఉన్నాడు. అంటే అన్ని విధాలుగా మనకి యేసు ప్రభువు కనపడుతున్నప్పుడు మరి ఆయన దేవుడుగా అని చెప్పడానికి ఏంటి నొప్పి వీళ్ళకి? దేవుడుగా ఒప్పుకోవడానికి ఏమంటే ఎక్కడ చెప్పుకోలేదు ఆయన? చెప్పుకున్నాడండి. ఆయన బ్రతికిన కాలం అంతా దేవుడుగానే చెప్పుకున్నాడు. అందుకనే యూదులకు కోపం వచ్చి నువ్వు మనుషుడు అయి ఉండి దేవుడు అని చెప్పుకున్నాడు కాబట్టి అందుకనే నీ మీద రాళ్ళు రువి చంపాలని మేము ప్రయత్నం చేస్తున్నామని వాళ్ళు అన్నారు. అంటే యేసుక్రీస్తు వారు దేవుడుగా మనకి కనపడుతున్నాడు. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఏమండి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, అక్కడ ఏమంటున్నాడు? తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల. చూశారండి, ఇక్కడ యేసు ప్రభువుని దేవుడుగా చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు. మొదటిగా ఏం చెబుతున్నాడు అంటే మనుషులందరికీ రక్షకుడుగా ఉన్నాడు, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడుగాను జీవము గల దేవుని యందు మనము నిరీక్షించుచున్నాము. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తుని దేవుడుగా సంబోధిస్తున్నాడు. అంటే దేవుడుగా బైబిల్లో ప్రస్తావించబడిందా లేదా? చాలామంది బైబిల్ చదవటం వారికి చేతకాక బైబిల్ అర్థం చేసుకోక యేసుప్రభు వారు దేవుడు అంటే మాత్రానికి మండిపడిపోతున్నారు. ఇప్పుడు దేవుడు వాళ్ళరా ఆయన రక్షకుడిగా ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు, బోధకుడుగా ఉన్నాడు. అన్ని విధాలుగా ఆయన మనకి కనపడుతున్నప్పుడు దేవుడుగా ఎందుకు మనం ఒప్పుకోలేకపోతున్నాము? ఏమండి, ఒప్పుకోవచ్చా లేదా? ఈ సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తుని దేవుడుగా మనము అంగీకరించవచ్చు, ఒప్పుకోవచ్చు. ఆయన దేవుడుగా ప్రస్తావించబడ్డాడు. బైబిల్లో అన్ని లేఖనాలన్నిటి గురించి కూడా యేసుక్రీస్తు గురించే కనబడుద్ది. అపోస్తలుడైన పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, యోహాను గారు కానీ, ఏమని మార్కు గారు కానీ, వీళ్ళంతా యేసుక్రీస్తు జీవితాన్ని ప్రస్తావించి రాయబడ్డారు. అవునా అండి? యేసుక్రీస్తు పేరు లేకుండా ఏ గ్రంథం అని రాయబడిందండి క్రొత్త నిబంధనలో? ఏ పేపర్ చూడండి, ప్రింట్ తిమోతి పత్రికలో కానీ, యోహాను గారు కానీ, ఏమండి యాకోబు గారి పత్రిక కానీ, ప్రకటన గ్రంథం కానీ, యూదా కానీ, కొరింథీయుల పత్రిక కానీ, గలతీయులకు రాసిన పత్రిక, ఏ పత్రికలో కూడా యేసు ప్రభు వారి యొక్క పేరు రాయకుండా ఏ పత్రిక కూడా రాయబడలేదంటే యేసుకు ఎంత ప్రాధాన్యత దేవుడు అనుగ్రహించాడో మనం అర్థం చేసుకోవాలి. అంటే యేసు ప్రభు వారు దేవుడుగా మనం గుర్తించవచ్చు. ఒకసారి మరొక మాటను చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. తీతుకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ ఏమని ప్రస్తావిస్తున్నాడు చూడండి. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడగు. చూశారండి, మన రక్షకుడగు దేవుడు, మన రక్షకుడగు దేవుడు. రక్షకుడెవడు? రక్షకుడుగా వచ్చాడు, అభిషక్తుడుగా వచ్చాడు, దేవుడుగా వచ్చాడు. మరి ఇక్కడ దేవుడు అని ఎక్కడా ప్రస్తావించబడలేదండి అని చాలా మంది చెబుతున్నారు కదా. మరి ఇప్పుడు ఈ వచనాలన్నీ మీకు చూపించాను, దేవుడుగా ఉన్నదా లేదా? ఏమండి, ఎన్ని వచనాలు చూస్తుంటే మనకి దేవుడుగా కనపడుతుందండి. ఏమంటున్నాడు? మరలా మొదటి నుంచి చదవండి, 9వ వచనం. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడగు దేవుని యొక్క ఉపదేశమును అలంకరించినట్లు తన యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించుచును.
ఏలైనగా ఏలనగా సమస్త సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షించే నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వబుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవాలని మనం బోధించున్నాం. చూసినండి యేసుక్రీస్తు గురించి ఎంత గొప్పగా చెప్పబడుతున్నాడో. ఆయన మహాదేవుడును అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వబుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతికిచుండవాలని. చూశారండి, మహాదేవుడు అని ప్రస్తావించాడు. ఏమండి, యేసుక్రీస్తుని ఎన్ని విధాలుగా ప్రస్తావించి పౌలు గారి పత్రిక రాస్తున్నాడంటే మనం ఆలోచించి యేసుక్రీస్తుని మనం అంగీకరించవచ్చు. రక్షకుడుగా అంగీకరించవచ్చు, దేవుడుగా అంగీకరించవచ్చు, బోధకుడుగా అంగీకరించవచ్చు, స్వస్థపరిచేవాడిగా అంగీకరించవచ్చు, అపోస్తుడుగా అంగీకరించవచ్చు. ఏమంటే ఈ మాటలు అర్థం కావట్లేదు చాలా మందికి. ఇందులో ముఖ్యంగా దేవుడు నమ్మని వాడు మతోన్మాది అని చెప్పుకుంటున్న వాడు కూడా యేసుక్రీస్తుని దేవుడుగా అంగీకరించట్లేదు. ఏమండి, క్రీస్తు సంఘాల వారు కూడా అంగీకరించట్లేదు. యేసుక్రీస్తును దేవుడుగా అంగీకరించట్లేదు. ప్రియమైన దేవుడు వాళ్ళరా, యేసుప్రభువు వారి భూమి మీదకి అన్ని విధాలుగా ఆయన క్వాలిఫై పొందుకొని భూమి మీదకి వచ్చాడు. అన్ని అర్హత కలిగిన వాడు యేసుప్రభువు అంటే ఎవరు? అన్ని అర్హతలు కలిగిన వాడు. ఆయనకి సర్వ అధికారం మీద అధికారం ఉన్నది ఆయనకి. అలాంటి యేసుప్రభువుని దేవుడిగా ఎందుకు మనం గుర్తించకూడదు చెప్పండి? ఏమండి, చూడండి, లాస్ట్ ఒక మాట మీకు చూపిస్తూ ముగిస్తాను. ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:22 వచనంలో చివరిగా ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:22 వచనంలో ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపించబడతాడంట. ప్రభువుని ఒప్పుకోవాలంటున్నాడు. ఎవరు ఒప్పుకోవాలి? దేవుడని ఒప్పుకోవాలి, రక్షకుడని ఒప్పుకోవాలి, ఏమండి అభిషక్తుడని ఒప్పుకోవాలి, రాజుగా ఒప్పుకోవాలి, యాజకుడిగా ఒప్పుకోవాలి, ప్రవక్తగా ఒప్పుకోవాలి. ఇన్ని విధాలుగా ఎవడైతే ఒప్పుకోడో వాడు శపింపబడతాడు అంటున్నాడు. నువ్వు శపించబడ్డావు కాబట్టి నువ్వు ఒప్పుకోవట్లేదు. దేవుడుగా ఎందుకు ఒప్పుకోవట్లేదు? నువ్వు శపింపబడ్డావు. దేవుడు శపిస్తే ఒప్పుకోవడం మనసు రాదండి. ఆ మనసు రాదు. యేసుక్రీస్తుని దేవుడుగా ఒప్పుకోవాలన్న మనసు ఎవరికి రాదు. అంటే యేసుప్రభువు దేవుడా కాదా? దేవుడే. బైబిల్ గ్రంథంలో ఎన్నో వచనాలు దేవుడుగా ప్రస్తావించబడ్డాయి. కాబట్టి దేవుడుగా ఒప్పుకోవడం వల్ల తప్పేమీ లేదు. మనమే దేవుళ్ళు అయినప్పుడు, మనమే దేవుడిగా గుర్తించబడుతున్నప్పుడు యేసుప్రభువు దేవుడు అని ఒప్పుకుంటే తప్పే ఉంటుంది. ఏముంది అక్కడ? యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. చూసారండి, యేసుక్రీస్తు ద్వారానే మనకి మార్గం సరళం చేయబడింది. ఆయన లేకపోతే మనకి పరలోకం ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో, అక్కడ చేరడానికి గమ్యం ఏంటో మనకి తెలియదు. అంటే యేసుక్రీస్తుని ఇక్కడగా దేనికని పంపాడు? తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి దేనికి పంపాడు? ఒక మార్గముగా పంపాడు. ఏమంటే మార్గం ఏదైనా తెలిసి ఉంటేనే ఆ రూటు మనకు అర్థమైంది. ఆ మార్గానికి దారి తెలియనప్పుడు మనం ఎటు పోవాలో కూడా తెలియదు. అంటే యేసుక్రీస్తుని మార్గముగా, ఒక దేవుడుగా, ఏమంటే ఒక రక్షకుడుగా, ఒక బోధకుడుగా, ఒక సేవకుడుగా దేవుడు నిలబెట్టినప్పుడు ఆయన మనం గుర్తించాలి. అలా గుర్తించినప్పుడు మనము పరలోకం వెళ్తాము. ఆయన మార్గాన్ని మనం తెలుసుకోలేకపోతే పరలోకం ఎలా ఉంటుందో మనకి ఎవరికి తెలియదు. ఆయనే రావాలి. మళ్ళా
ఇది చూడండి, ఇక్కడ మీరంతా ఆలోచించండి. మనమంతా చచ్చిపోయిన తర్వాతకి తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన వచ్చే తీసుకుపోవాలి, లేకపోతే మనకి తెలియదు పరలోకం ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. ఆ మార్గం యేసుకు తప్ప భూమి మీద చచ్చిపోయిన ఆదాము నుండి ఇప్పటి వరకు కూడా ఎవరికి ఆ మార్గం ఎక్కడుందో పరలోక రాజు ఎవరికి తెలియదు. యేసుప్రభు వారు వచ్చి రెండో రకాల మనలందరూ తీసుకొని పోయి తండ్రికి పరిచయం చేయాలి. ఆ లోకం ఎక్కడుందో ఆయనకి తప్ప భూమి మీద ఎవరికి తెలియదు. కాబట్టి అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేసి నా మాటలు ముగిస్తున్నాం.